Hey guys, ఎలాంటి ఫెస్టివల్ డెకరేషన్స్కైనా డెకరేట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. లైక్ ఎలాంటి పూజలైనా, గణేష్ పూజ, దివాళీ, దసరా, గురు పౌర్ణిమ, నాగల చవితి, ఎలాంటి పండుగలైనా డెకరేషన్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు వరకు నేను ట్రై చేయలేదు. జస్ట్ నార్మల్ గా దండం పెట్టుకొని పూజ చేయడం వరకే. కానీ ఈసారి అయితే నేను చాలా గట్టిగా పెట్టుకున్నాను. ఎలాగైనా ఒక క్విక్ పూజా మందిర్ని సెటప్ చేయాలనుకుంటున్నాను. అండ్ మళ్ళీ అది అలా పెట్టేయడమే కాదు, అది మళ్ళీ వేరే దానికి కూడా నాకు రీయూజ్ అవ్వాలి ప్రతి ఒకేషన్ కి తగ్గట్టు. సో నేను అలా క్విక్ అండ్ ఈజీగా రీయూజ్ కూడా చేయాలి, అలా పూజా మందిర్ని సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరూ ఈ వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని చూపించబోతున్నాను. పూజా మందిర్ డెకార్ ని ఎలా చేయాలి ఈజీగా అండ్ క్విక్ గా. సో దానికి మనకి కావాల్సింది 2 1/2 ఇంచ్ 10 feet పైప్స్ ఫ్రమ్ లోకల్ హోమ్ ఇంప్రూవ్మెంట్ స్టోర్ లైక్ హోమ్ డిపోట్ ఎక్సెట్రా. మీకు ఒకవేళ లోకల్ స్టోర్స్ లో ఎక్కడ దొరికినా అక్కడికి ఒకసారి వెళ్ళి తీసుకోండి. అండ్ 4 3-way ఎల్బో ఫిట్టింగ్స్, 4 1/2 inch ఎండ్ క్యాప్స్ అండ్ 4 వుడెన్ బ్లాక్స్ ఇఫ్ నెసెసరీ. అండ్ నేను స్పెసిఫిక్ గా మళ్ళీ ఒక క్లిప్ యాడ్ చేసి చూపిస్తాను ఎగ్జాక్ట్ గా ఏమేమి కావాలో. సో డోంట్ వరీ, నేను అన్ని క్లియర్ గా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇలా కూడా అర్థం కాకపోయినా నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఎక్కడైనా ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ఐఎమ్ సో హ్యాపీ టు హెల్ప్ యూ ఆల్. సో ఇందాక నేను చెప్పాను కదా 2 1/2 inch 10 feet పైప్స్, అది హోమ్ డిపోట్ స్టోర్ నుంచి మేము తీసుకున్నాం కదా. సో అది కస్టమ్ సైజెస్ కింద వాళ్ళే కట్ చేస్తారు. ఒకవేళ కట్ చేయకపోతే మీరే కట్ చేసుకోవాలి. దానికంటే ఒక కటింగ్ బ్లేడ్ మళ్ళీ మీరు తీసుకోవాలి. మాకైతే మా స్టోర్ లో వాళ్ళు కట్ చేశారు. సో నేను కట్ చేయించిన సైజెస్ వచ్చేసి 4 3 feet సైజెస్, 4 3 feet 6 inches సైజెస్. సో ఎంటైర్ 4 + 4 టోటల్ 8. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒకవేళ పూజా మందిర్ చిన్నది పెద్దది అయితే గనక మీరు ముందే మెజర్మెంట్ మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకొని దాని తగ్గట్టు 2 or 3 inches ది అవి మీరు చూసుకొని అవి మీరు ముందు కస్టమ్ సైజెస్ కింద కట్ చేయించేసుకొని ఇంటికి రండి. అప్పుడు ఈ క్విక్ సెటప్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ప్రెసెంట్ మనమైతే ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. సో ఏవైతే పీవీసీ పైప్స్ స్టాండ్ కింద తీసుకున్నారో ఆ 4 పీవీసీ పైప్స్ కి 4 1/2 inch ఎండ్ క్యాప్స్ ని ఫిట్ చేయాలి చాలా గట్టిగా. సో అవి మళ్ళీ లూజ్ అయిపోకూడదు, పడిపోతుంది కాబట్టి. సో మంచిగా ఫిట్ చేయించండి. ఒకవేళ మీ ఇంట్లో గానీ ప్లెయిన్ సర్ఫేస్ అంటే కార్పెట్ లేకుండా మార్బుల్ కానీ వుడెన్ గానీ ఉంటే గనక, ఇందాక నేను 4 వుడ్ బ్లాక్స్ అని చెప్పాను కదా, అవి షాంఫర్ చేసుకొని మీరు దానికి అటాచ్ చేయాలి ఆ ఎండ్ క్యాప్స్ కి. మా ఇంట్లో ఆల్రెడీ కార్పెట్ ఉంది కాబట్టి నాకు అది యూజ్ లేదు, సో అది నేను తీసుకోలేదు. బట్ మీకు నేను ఒక చిన్న క్లిప్ చూపిస్తాను ఎలాంటి వుడెన్ బ్లాక్స్ తీసుకోవాలి అనేది. సో నాకు ఆల్రెడీ కార్పెట్ ఉంది కాబట్టి నేను వుడెన్ బ్లాక్స్ తీసుకోలేదని చెప్పాను కాబట్టి ఆ 4 1/2 inch ఎండ్ క్యాప్స్ ఆ 4 పీవీసీ పైప్స్ కి ఫిట్ చేసి ఒక స్టాండ్ కింద ఫామ్ చేసి ఉంచండి. మిగతా ఈ ఎల్బో ఫిట్టింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను చూపించిన ప్రాసెస్ లో మీరు అలా అటాచ్ చేసి ఉంచండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు 2 to 3 different ways లో చేయొచ్చు. నేను ప్రతిదీ చెప్తాను. నేను చేసిన ప్రాసెస్ 2 ఉన్నాయి, అది మీకు నేను 2 చూపిస్తాను. బట్ నేను సెకండ్ చేసిన ప్రాసెస్ చాలా ఈజీ, మీరు కూడా మాక్సిమం అదే ప్రిఫర్ అవ్వండి అండ్ మంచి అవుట్పుట్ కూడా వస్తుంది. సో మీరు ఈ పీవీసీ స్టాండ్స్ అన్ని ఫిట్ చేసి ఉంటాయి కదా, దానికి నేనైతే యూస్ చేసిన కలర్ గోల్డ్ పెయింట్. మీరు ఒకవేళ గోల్డ్ కాదు అనుకుంటే గనక మీ ఫేవరెట్ కలర్ ఆఫ్ యువర్ చాయిస్ మీరు ఏదైనా కలర్ చేయొచ్చు. సో ఇందులో టిప్ ఏంటంటే స్ప్రే పెయింటింగ్ చేసేస్తే టైం కన్జ్యూమ్ అవుతుంది. సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఒకవేళ స్ప్రే పెయింటింగ్ అవైలబుల్ లో లేదు అనుకుంటే గనక మీరు అక్రిలిక్ పెయింటింగ్స్ కానీ ఎలాంటి కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ని తీసుకొని ఆ పీవీసీ పైప్ మీద డాంప్ చేయాలి, నాట్ విత్ బ్రష్. ఆ స్పాంజ్ టూల్ తోటి డాంప్ చేస్తూ అదంతా కలర్ అంతా ఫిల్ చేసేసి అవి ఒక గోల్డ్ పైప్స్ కింద మార్చేసి అది ఒకసారి డ్రై చేయడానికి ఒక పక్కన పెట్టండి. అది ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, గోల్డ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి రోల్ అప్ చేసి నేను చూపిస్తున్న ప్రాసెస్ కింద రోల్ అప్ చేసి స్టిక్ చేసుకొని ఉంచండి. అది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అండ్ అవుట్పుట్ కూడా మీరు సరిగ్గా చేయకపోతే బాగా రాదు. సో అందుకు నేను అది ప్రిఫర్ చేయలేదు, మీకు చూపించడానికి నేను అది చేశాను. నేనైతే గోల్డ్ పెయింట్ వేసుకున్నాను, నేను స్ప్రే పెయింటింగ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూ కెన్ యూస్ ఫ్లోరల్స్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్
లైక్ ఫ్రెష్ ఫ్లవర్స్ అని యూస్ చేయొచ్చు, ఈవెన్ పేపర్ ఫ్లవర్స్ అని యూస్ చేయొచ్చు, ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అని యూస్ చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ బి యూజ్డ్ ఇన్ దిస్ సెటప్. ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ మీరు తీసుకొని ఒక స్టోర్ నుంచి వస్తారు కదా, నేనైతే ఇక్కడ హాబీ లాబీ నుంచి ఇంకా మైకల్స్ నుంచి కొన్ని తీసుకొని వచ్చాను. సో మీకు ఎక్కడ స్టోర్స్ లో ఎక్కడ అవైలబిలిటీలు ఉంటే మీరు అక్కడ మీ ఫేవరెట్ చాయిస్ దగ్గరికి వెళ్ళి తీసుకొని రండి. ఇందులో టిప్ ఏంటంటే, మీరు ఈ అన్ని ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కి అన్ని సెపరేట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టూత్ పిక్ తోటి స్టిక్ చేసి ఒక పక్కన పెట్టండి నేను చూపిస్తున్న విధంగా. ఇవన్నీ మీకు ఎండ్ ఆఫ్ ద సెటప్ కి చాలా చాలా టైం సేవింగ్ ప్రాసెస్ అవుతుంది. ఒకటి చేసే కన్నా నేను చూపిస్తున్న విధంగా చేస్తే కనుక మీకు చాలా టైం కలిసి వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి, నేను గార్లాండ్ చూపించాను కదా, అది ఎలా చేశాను అంటే కూడా మీకు చూపించాను. ఒక 2-3 పేటల దారం తీసుకొని ఒక్కొక్క ఫ్లవర్, మనం ఇండియాలో పూల్ మాన్ ఎలా చుడతామో అట్లాగే నేను చుట్టేశాను. ఒకవేళ మీకు ఇక్కడ కష్టంగా ఉంది అవన్నీ లేదు అంటే గనక మీరు ఫెవిక్విక్ గానీ అలాంటి కైండ్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ తీసుకొని అటాచ్ చేయండి. అంటే మీరు పూలమాల చేసి దానికి స్టిక్ చేసేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక్కొక్క దానికి నేను గ్యాప్ ఇస్తూ వచ్చాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అప్పుడప్పుడు ఆ పూలు జారిపోతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఇంకా అంత హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకునే బదులు మీరు ఒక ఫెవిక్విక్ తోటి నాట్ వేసేసి దాని కింద నా దారంకి పువ్వుకి ఒకసారి ఒక చిన్న డాట్ పెట్టండి. అవి ఇంకా ఎక్కడికి కదలవు. సో అట్లా గార్లాండ్స్ అన్ని రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టండి. అండ్ ఈ గార్లాండ్స్ కూడా చెప్పాను కదా, మీ ఫేవరెట్ చాయిస్ అండ్ మీ ఫేవరెట్ కలర్, ఎనీథింగ్ కెన్ బి యూస్డ్. సో ఫైనల్ గా అయితే అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడైతే పూల్ నూడిల్ అంటారు కదా, ఆ పూల్ నూడిల్ ని రెడీగా తీసుకొని ఒక పక్కన సైడ్ కి నేను చూపిస్తున్న ప్రాసెస్ లో అన్ని ఒక డయాగనల్ గా కట్ చేసి ఆ కార్నర్స్ ని పీవీసీ పైప్స్ కి అటాచ్ చేయండి. ఆ అటాచ్ చేసిన తర్వాత మీరు రెడీ చేసుకున్న గార్లాండ్స్ రెడీగా ఉన్నాయి కదా, అది విత్ ద హెల్ప్ ఆఫ్ థ్రెడ్ తోటి నాట్ చేస్తూ వెళ్ళండి. నేనైతే ఒక్కొక్క సైడ్ 4 అటాచ్ చేశాను. మీకు ఇష్టం ఉన్నన్ని అటాచ్ చేయండి. అందంగా ఉండాలి ఓవరాల్ గా చూస్తే. సో దాని తగ్గట్టు మీకు నచ్చినట్లు అరేంజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ అటాచ్ చేసాక ఫైనల్ గా అయితే టాప్ కార్నర్ ఒక యూ షేప్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ అరేంజ్మెంట్, ఒక్కొక్కటి టూత్ పిక్స్ తోటి నేను చూపిస్తున్న ప్రాసెస్ గా గుచ్చుకుంటూ వెళ్ళండి, పించ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడే పించ్ చేయాలని ఏం రూల్ లేదు. మీకు మనసుకి ఎట్లా నచ్చితే అట్లా పించ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక కాన్సెప్ట్ ఏంటంటే, కొంచెం కలర్ కాంబినేషన్స్ మీరు ఆల్రెడీ తెచ్చుకుని ఉంటారు కదా, పింక్, వైట్, ఎల్లో, ఆరెంజ్, ఎనీ కైండ్ ఆఫ్ కలర్స్. సో అన్ని ఎల్లోస్ ఒక దగ్గర కాకుండా కొంచెం అరేంజ్మెంట్ చేసుకుంటూ హైరార్కీ మెథడ్ లోకి పెద్దవి, చిన్నవి, ఇంకా చిన్నవి, ఇంకా ఆకులు కూడా పెద్దవి, చిన్నవి అట్లా అరేంజ్ చేసుకుంటూ మీ మనసుకి నచ్చినట్లు మంచిగా అరేంజ్ చేయండి. అవుట్పుట్ అయితే సూపర్ గా వస్తుంది. సో ఫైనల్ గా అయితే మన పూజ స్టాండ్ అంతా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా వచ్చిందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒకవేళ ఇంకొంచెం టచ్అప్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఫెయిరీ స్ట్రింగ్ లైట్ ని అటాచ్ చేయండి ఆ పిల్లర్స్ కి, ఇంకా మంచి లుక్ వస్తుంది. నేనైతే ఇప్పుడు అది యాడ్ చేయట్లేదు క్లిప్ లో, బట్ నేను పెట్టాను. చాలా చాలా ఇంకా అందంగా వచ్చింది. సో ఫైనల్ గా అయితే ఈ డెకరేషన్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా వీలైనంత వరకు ఇది మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఏ పండగకైనా ఇలాంటి డెకరేషన్ మంచిగా సెట్ అవుతుంది. సో ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.